ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లి, విశాలాక్షి డమ్మక్క ఎక్కడున్నారు? విశాలాక్షి అక్కడుందక్క. డమ్మక్క ఎక్కడుంది విశాలాక్షి? డమ్మక్కను శివాలయానికి పంపించాను. చమురు లేక అఖండ దీపం కొండెక్కిపోతుంది. నూనె పోసి రమ్మన్నాను. కొండెక్కేది దీపం కాదు విశాలాక్షి, నువ్వు. అది కొండ కాదు మమ్మీ, పాడే అనాలి. బాగా తెలుసురా నీకు. బెడ్ మీద పడుకోకుండా ఇక్కడ చాపేసిందేంటి? ఆ డమ్మక్కకి ఏమీ తెలీదు. లే విశాలాక్షి, గదిలో పడుకుందువు గాని. మంచులో నిద్రించేదాన్ని. మంచం ఎందుకు నాకు? మనసు అంటుందేంటి మమ్మీ? చచ్చిపోతే ఐస్ బాక్సులు పెడతారు కదరా. ఓ, గారడి పిల్లకు తను పోవడం కన్ఫర్మ్ అని తెలియకపోయినా దేవుడు అలా మాట్లాడిస్తున్నాడు. ఆ దేవుడు శివుడు అనుకోవచ్చా మమ్మీ? విశాలాక్షి, కనీసం ఇక్కడ బొంత కూడా లేదు. ఉట్టి చాపేసుకుంటే పక్కటెముకలో నొప్పెడతాయి. ఈ దుప్పటైనా వేసుకో. తల కింద దిండు పెట్టుకోమ్మా. ఏం వద్దమ్మా, నేను పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. వస్తున్నది నిద్ర కాదు, సావు. మెల్లగా మైకం కమ్మి విశాలమైన కనులు గల విశాలాక్షిని శాశ్వత నిద్రలోకి జారేలా చేస్తుంది కదా మమ్మీ ఆ విషయం. సరే, నీ ఇష్టం. ఈ దుప్పటి పక్కన పెట్టుకో. చలిగా అనిపిస్తే కప్పుకోవడానికి అనుకుంటుంది. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అమ్మా. అలాగే, ఏం కావాలన్నా కేకే విశాలాక్షి. పదక్క. కేకేసేది ఈ పిల్ల కాదురా. విగత జీవిగా మారిపోయాక ఇంట్లో వాళ్ళు కేకలు పెడతారు. మమ్మీ మమ్మీ మమ్మీ, చూడు చూడు చూడు, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇక తను చూడలేదుగా. మూర్ఖుల్లారా, జగన్మాతని చూడలేని గుడ్డివాళ్ళు మీరు. అమ్మ కళ్ళు మూసుకున్నది మీ కళ్ళు తెరిపించడానికి. అవును మమ్మీ, నాకొక డౌటు. ఏంటది? విశాలాక్షికి విషం కల్పిస్తే నైని ఎందుకు గుర్తుపట్టలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.